మతి పిచ్చి పట్టిన రాధా మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆడపిల్ల పుడితే 25 మార్కులు, పెద్ద మనిషి అయితే 50 మార్కులు, పెళ్ళి అయితే 75 మార్కులు, మంచి తల్లి అయితే 100 లేకపోతే 100. సక్సెస్ ఏంటమ్మా? మంచి అమ్మ అవడమే సక్సెస్, ఇంకేం లేదు. శాలువాలు, దాంట్లో సెల్ఫీలు ఇవేం సక్సెస్ కాదు. మంచి అమ్మ అవ్వాలి, అదే సక్సెస్. మంచి అమ్మ అవ్వాలంటే దాని ముందు మంచి భార్య అవ్వాలి, మంచి కోడలు అవ్వాలి, మంచి కూతురు అవ్వాలి. అవి కాకపోతే ఇది అవ్వదు. నువ్వు చాలా సాధించవచ్చు, నీకు చాలా ఆస్తులు ఉండొచ్చు, కానీ నీ పిల్లలు సక్రమ మార్గంలో లేకపోతే ఫైదా క్యా? అవునా రాధా, నువ్వు చెప్పినట్టే ఆలోచిస్తే మదర్ తెరీసా గారు ఎంతోమందికి సేవ చేసి 1980లో భారతరత్నాన్ని పొంది ఎంతోమంది అనాథలకు, అనారోగ్యం ఉన్నవారికి తల్లిగా మారింది. తెరీసా గారి పేరు ముందు మదర్ అనే ఖ్యాతి పొందింది. మరి ఆవిడ కన్న పిల్లలు లేరే? రెండోది, సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా విద్యా బోధకురాలుగా ఎంతోమంది పిల్లలకు విద్యను అందించి తల్లిగా మారిందే. మరి ఆవిడకు కూడా కన్న పిల్లలు లేరే? చివరిక గౌరవనీయులు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు జయలలిత గారికి పెళ్లి కాలేదు, ఆమెకు పిల్లలు లేరు. కానీ యావత్ తమిళ ప్రజలు ఆవిడను అమ్మ అని పిలుస్తారే, దానికేమంటావు? చవట సన్నాసి.